సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. హల్లెలూయా. ఆ దినాలలో మరి క్రీస్తు ప్రభు పుట్టబోయే ముందు రోజులు, ఆ సమయంలో పుట్టే సమయంలో మరి మరియమ్మ నిండు శూలాలు గర్భవతిగా ఉన్న దినాల్లో వాళ్ళప్పుడు మరియమ్మ యేసేపు వాళ్ళు నజరేతులో ఉన్నారు. హల్లెలూయా. నజరేతులో ఉన్నారు. కానీ మరి ఐగుస్తు అంటే ఒక మరి చక్రవర్తి ద్వారా ఆజ్ఞ వచ్చింది. ఏమంటే మీ గ్రామాలకి వెళ్ళి మరి ప్రజాసంఘ రాయించుకోండి, మీ లెక్కలు జనాభా లెక్కలు వేయబడుతున్నాయనేసి ఆజ్ఞ ఇవ్వడంతో నిండు గర్భిణిగా ఉన్న మరియమ్మను తీసుకొని యేసేపు ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేముకి వెళ్ళాడు. హల్లెలూయా. వారు ఉంటున్నది నజరేతులో, కానీ యేసేపు యొక్క స్వగ్రామం బెత్లెహేము. మరి సొంత గ్రామానికి వెళ్ళాలి కదా. నిండు గర్భిణిని తీసుకొని మరి బెత్లెహేముకి వెళ్ళినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. మీకు తెలుసు, మరియమ్మ కన్యక యేసేపుకు మరియమ్మకు ప్రదానం చేయబడిన తర్వాత, ప్రధానం అంటే కొంతమందికి తెలుగు సరిగా రాదేమో, ఎందుకు ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసింది కాబట్టి, ఎంగేజ్మెంట్. హల్లెలూయా. పిల్లలకు ప్రధానం అంటే తెలియదేమో, ఎంగేజ్మెంట్ పిల్లలు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు. హల్లెలూయా. పెళ్లికి ముందు మరి దండలు మార్చుకుంటారు, ఎంగేజ్మెంట్ అంటే అదే అని తెలిసిపోతుంది. ఎంగేజ్మెంట్ జరిగింది కానీ ఇంకా పెళ్లి కాలేదు. అయితే మరి మరి యేసేపును దేవదూత దర్శించడం, హల్లెలూయా, మరియమ్మను కూడా దర్శించి నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చబోతున్నావు అని చెప్పడం, ఆమె నిండు గర్భిణిగా మరి అవడం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే ఆమెలోకి మరి ఆమెను కమ్ముకొని మరి తను తాను రూపుదిద్దుకున్నాడు ఒక మనిషిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే అప్పుడు ఆయన శరీరం లేదు, ఆయన ఆత్మస్వరూపి. మీకు ఒక వాక్యం తెలుసు కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే సమస్తం సాధ్యం. హల్లెలూయా. ఆత్మ అయిన దేవుడే మరియమ్మను కమ్ముకోగా మరి ఆ యొక్క కన్యక గర్భవతిగా మరి ఆమె మరి నిండు శూలాలుగా ఉన్నప్పుడు మరి ఆయన మరి ప్రదానం చేయబడినటువంటి యేసేపుకు ప్రదానం చేయబడిన యేసేపు మరి ఆమెను స్వీకరించడానికి అనుమాన స్థితిలో ఉన్నప్పుడు మరి యేసేపు కూడా దేవదూత ద్వారా మరి తెలియజేయబడి ఆమెను అంగీకరించి ఆమె మరి ప్రసవించే వరకు కూడా ఆమెను ముట్టుకోకుండా ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. తర్వాత వీరు మరి స్వర్గ్రామం బెత్లెహేం చేరాల్సి వచ్చింది. ఎందుకు? ప్రజాసంఖ్య రాయాల్సి వస్తుంది కదా, రాయించుకోవాలి కదా. ఇప్పుడు ఆధార్ కార్డు కావాలంటే అందరూ మీ ఊర్లోకి వెళ్ళిపోవాలా. ఈ మధ్య రేషన్ వేస్తారు, రేషన్ వేస్తూ వాళ్ళు అన్నారు మేము నంద్యాలలో ఉన్నాం, నంద్యాలలోనే వేయించుకునే వాళ్ళం. కానీ వాళ్ళు అన్నారు మీ సొంత గ్రామంలోనే వేస్తున్నారమ్మా, ఇక్కడ వేయడంలో అనేటప్పుడు 2 నెలలు వేయించుకోలేదు. నేను పానానికి వచ్చి వేయించుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. వేయించుకోకపోతే వెళ్ళిపోతాయని మా అయితే తొక్కులాడేసి నన్ను తొందర పెట్టేసింది. మరి పొదుపులో ఉన్నాను కాబట్టి సంతకం పెట్టాలని చెప్పి రేషన్కి పిలిపించింది. వచ్చి ఈ రేషన్ బియ్యం కోసం నన్ను తొందర పెడతామని నేను కోపగించుకున్నా. హల్లెలూయా. బియ్యం పోతాయని ఆమె బాధ, పెద్ద ఆమె కదా. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును కాక. వచ్చినాను, బియ్యం వేయించుకున్నాను, వచ్చి చూడు బియ్యం కోసం రావాల్సి వచ్చింది, సంతకం కోసం కాకుండా అనేసి కొంచెం శనికి కొని వెళ్ళిపోయినా. హల్లెలూయా. అలా జరిగిందనమాట. అలాగా స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. వీళ్ళు కూడా వెళ్ళారు. మరి వెళ్ళగానే అక్కడ వారికి నివాసం లేదు, గృహం లేదు. ఎందుకంటే వాళ్ళు నజరేతులో ఉన్నారు కదా అంతవరకు. మరి గృహం కట్టుకోవడం లేరు, ఇల్లు లేదు వారికి. అయితే ఆ రోజు ప్రజాసంఖ్య రాయించుకున్నారు. చీకటి పడిపోయింది. చీకటి పడిపోయినకి ఎక్కడ ఉండాలి కదా. అయితే అంతవరకు ఎక్కువ మరి బెత్లెహేముకు వచ్చి లేరు వారు. మరి ఆమె నిండు మనిషిని తీసుకొని వచ్చాడు. నిండు మనిషి అంటే తెలుసు కదా, కర్నూలు వాళ్ళకి బాగా తెలుసు. నిండు మనిషి అంటే మరి 9 నెలలు వచ్చిన వారని అర్థం. హల్లెలూయా. అదే మాట వెస్ట్ గోదావరి సైడ్కి వెళ్ళి నిండు మనిషి అంటే వాళ్ళు ఏమో అనుకుంటారు కదా. అయితే నేను కూడా ఈ కర్నూలుకి వచ్చిన, నాకు వివాహమై ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తారింటికి ఈ నిండు మనిషి అంటే నెలలు నిండిన తర్వాత నిండు మనిషి ఉన్నారనే అర్థం నాకు సరిగ్గా బోధపడక మరి ఒక అమ్మాయి 4 నెలలు ఉనిందనమాట. ఆ అమ్మాయిని నువ్వు నిండు మనిషి అన్నా, లేదమ్మా నాకు 4 నెలలు అన్నది. అంటే నాకు తేడా అప్పటికి అర్థం కాలేదు. హల్లెలూయా.
భాషలు వేరుగా ఉంటాయి. అయితే మరి వీరు వచ్చారు. ఆమె చాలా మరి నిండు మనిషి, అంటే నిండు శూలాలు. హల్లెలూయా. ప్రజా సంఘం రాయించుకున్నారు. చీకటి పడిపోయింది. అయితే ఆమెకు నొప్పులు వస్తున్నాయి. ఆమెకి ఎవరికి? మరియమ్మకు. మరి కన్య అయిన మరియమ్మకు నొప్పులు వస్తున్నాయి. యేసేపుకు ఏం చేయాలో బోధపడలే. యవ్వనస్తుడు కదా కదా మగ పురుషులకి ఏం తెలుసు ఆడవాళ్ళ గురించి కదా. తర్వాత ఇంకా వివాహం కూడా జరగల, ఎంగేజ్మెంట్ ఒకటే అయింది కదా. అంతే కదమ్మా, ఎంగేజ్మెంట్ ఒకటైంది, వివాహం జరగలేదు. దేవదూత చేత మరి బోధింపబడిన వారి ఆమెను అంగీకరించాడు యోసేపు. అయితే ఇంటింటికి వెళ్ళారు. అమ్మ కొంచెం స్థలం ఉందా మీ ఇంట్లో, నా భార్య నొప్పులు పడుతుందంటే ఎవరు అంగీకరించలేదండి. స్థలమే లేదంట, ఎవరు స్థలమేలే. నొప్పులు పడుతుంది అంటే ఎంత కఠినమైన దినాలు కదా. అయితే మరి 3-4 ఇల్లు తిరిగారు, ఎవరు స్థలమే లేదు ఆమెకి. అయితే ఒక ఇంటి వాళ్ళు, మా ఇంటి వెనుక పశువుల తొట్టి ఉంది, మరి అక్కడికి వెళ్ళండి అన్నారంట. హల్లెలూయా. ఆమె మోస్తుంది లోక పాపమును మరి మోసుకొని పోయే, మన పాపాన్ని ఆయన మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లైన ప్రభు అయిన క్రీస్తును ఆమె మోస్తుందని ఎవరు మనుషులు అర్థం చేసుకోలేదు, గ్రహించకపోయారు, తెలియదు. అయితే ఆమెకి స్థలమే లేదు. నొప్పులు వస్తే ఎంత బాధో స్త్రీలని అందరూ తెలుసు కదా. భార్యలు కలిగిన భర్తలకు కూడా తెలుసు. మనం ఎంత బాధపడతాం, వాళ్ళు కూడా అంతే బాధపడతారు ఆ సమయం కదా. అయితే యేసేపు ఆమెను పశువుల దొడ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ చుట్టూ గొర్రెలు మరి మరి గొడ్లు, అవి పశువులు అన్నీ ఉన్నాయి. గాడిదలు, అక్కడ గాడిదలు ఎక్కువ. హల్లెలూయా. గాడిదలు ఎక్కువ తీసుకెళ్ళాడు. నొప్పులు ఎక్కువ అయిపోయాయి. హల్లెలూయా. నొప్పులు ఎక్కువ అయిపోయాయి. అయితే ఆమె మొదటి కుమారుని కని, మరి ఇక్కడ చూస్తున్నాము 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టును. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రంలో స్థలం లేదంట, ఆ పాకలో స్థలం లేదు కింద పడుకోబెట్టడానికి కదా. చూడండి, ఇండ్లలోనే స్థలం ఇలా ప్రభుకి. ఇక పశువుతో ఆ యొక్క దొడ్డిలో పడుకోబెట్టడానికి కూడా స్థలం లేదు. పశువులు నీళ్ళు తాగుతాయి కదా తొట్టి, ఆ తొట్టిలో గడ్డేసి, మీరు చాలా చోట్ల చూసింటారు. మరి గ్రీటింగ్స్ మీద కానీ తర్వాత క్యాలెండర్స్లో కానీ పశువులు తొట్టి ఉంటే గడ్డి వేసి మరి దాంట్లో యేసయ్యను పడుకోబెట్టుంటారు. హల్లెలూయా. మరి అలా క్యాలెండర్లు అటుకు చూస్తుంటాం కదా. నిజమే. మరి ఆయనకు చోటు లేదు, పశువుల తొట్టిలో చోటు లేదు, పశువుల దొడ్డిలో చోటు లేదు. కనుక ఆ తొట్టిలో గడ్డి వేసి మెత్తగా మరి మెత్తటి గుడ్డలు పరిసి ప్రభు వారిని పరుండి పెట్టారంట. హల్లెలూయా. మన దేవుడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. మనం అద్భుత కరుణ్ణి కలిగి ఉన్నాం. హల్లెలూయా. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనకు స్థలం లేదంట, ఇంటింటికి వెళ్ళినా ఎవరు చోటు ఇవ్వలేదు, పశువుల తోటలో కూడా చోటు లేదండి యేసయ్యకు. హల్లెలూయా. మేము మా పరిచయలో ఉన్న దినాల్లో, నంద్యాలలో ఉన్న దినాల్లో 3,000 రూపాయల రేంజ్లో ఇంట్లో ఉన్నాం, పైన బిల్డింగ్ లో ఉన్నాము. ఆ తర్వాత ఎవరో మరి అనుకోకుండా ఇల్లు చూడ్డానికని మా పాస్టర్ గారు వెళ్ళినప్పుడు, వేరే ఇల్లు మారుదామని వెళ్ళినప్పుడు మరి ఒక ఇల్లు చూసి వచ్చాడు. చాలా పాత ఇల్లు అది. నేను ఒప్పుకోనని చెప్పి అని నన్ను చాలా ఒప్పించాను ఆ పాస్టర్ గారు. ఆ ఇంటి ఓనరు, అమ్మ ఈ ఇంట్లో పాస్టర్ గారు
నెంబర్ తీసుకుని వచ్చారు. ఆయన ఫోన్ చేశాడు, తిరిగి ఆయన ఫోన్ చేశాడు మా పాస్టర్ గారికి. ఫోన్ చేసిన తర్వాత, పాస్టర్ గారు మీరు ఆ ఇంట్లో ఉండండి, మీరుంటే మాకు ఆశీర్వాదము, 3 నెలలు మీకు రెంట్ తీసుకోని అన్నాడు. హల్లెలూయా. మేము కొంచెం ఇబ్బందులో ఉన్నాం కదా, సరే అని మా పాస్టర్ 3 నెలలు తీసుకోరంటబ్బా, మనం ఆ ఇంట్లో చేరదాం, ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి, బాగుందని ఫోటో కూడా తీసుకొచ్చి చూపించాడు. పాతగా ఉంది, నాకు నచ్చలేదు. అయితే మరి వెళ్ళాము, ఇష్టం లేకుండా వెళ్ళాను, చూశాను. విశాలంగా ఉంది, బాగుంది, కానీ పాతది మిద్దే. సరే అని నీట్గా పెయింట్ కానీ పూసుకొని చేరాం. హల్లెలూయా. 3 నెలలు ఫ్రీ అన్నాడు. సరే అని చేరిన తర్వాత బాగానే ఉంది. ఫస్ట్ రోజు 2 వారం రోజులు ఉన్న తర్వాత బయట ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి నేను దారిని పోతుంటే, అమ్మమ్మ నీకు ఒక విషయం తెలుసా, ఆ ఇంట్లో 2 చచ్చిపోయినారు, మీరు ఎట్లుంటున్నారు అన్నారు. బాబాయ్. హల్లెలూయా. సరే అని ఇంటికి వచ్చిన జున్నుకు పోయేటప్పుడు అన్నారమ్మా, సరే ఇంటికి వచ్చా. మా పిల్లలు స్కూల్కి పోయి దారిలో వచ్చేటప్పుడు వాళ్ళు పిలిచి అంటారంట, బాబు ఆ ఇంట్లో మీరు ఎట్టుంటారు, ఆ ఇంట్లో 2 చచ్చిపోయినారు, మేము ఆ ఇంటి వైపు చూడం, మీకు చాలా ధైర్యం ఉంది అన్నారు. హల్లెలూయా. సరే మా పిల్లలు వచ్చి ఇంటికి వచ్చారు. మేము ప్రేయర్కు వెళ్ళి జూటూరికి అట్ట వెళ్ళి ప్రేయరు 11 అట్లా అవుతుంది. ఇంటికి వచ్చేసరికి నేను మా పాస్టర్ గారు వెళ్ళి వస్తుంటాం. పిల్లలు ఇంటి దగ్గర స్కూల్కి పోయి ఇంటికి వచ్చి ఉంటుంటారు. మేము వచ్చేసరికి వాళ్ళు భయపడతారు కదా. తర్వాత ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండేవాళ్ళు. మా ఇల్లు కొంచెం అట్లా లోపలికి ఉండేది. పక్కన ఆ ఇంటి ఓనర్ అన్నయ్య ఉన్నారు, కానీ వాళ్ళు తొంగి కూడా చూసేవాళ్ళు కదా. వాళ్ళ ఇంట్లో లోపల ఉండిపోయేవాళ్ళు. వాళ్ళకు కూడా భయం, ఎందుకు వాళ్ళ అమ్మనే ఆ ఇంట్లో చనిపోయింది, అందుకని పిల్లలు కూడా ఇటువైపు కూడా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ పిల్లలు ఆయన లోపల అడుగు పెట్టలేదు మేము ఉన్న రోజులు. అసలు వాళ్ళ అమ్మే కాల్చుకొని చనిపోయింది. తర్వాత అంతకుముందు ఒక యవ్వనస్తుడు చనిపోయాడు. అయితే ఈ సంగతి చెప్పుకుంటూ వచ్చారు, బాబోయ్ ఇలాంటి ఇల్లు. అందుకని నేనేం చేసేదంటే రోజు బాగా ఆరాధన చేసేదాన్ని. సాయంత్రం 6 గంటలకు హల్లెలూయా పిల్లల దగ్గర ప్రేయర్ చేయించేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు బాగా ధైర్యం ఉంటుంది. ప్రార్థన కానీ కొంచెం తక్కువ అయిందనుకో ఎక్కడ లేని భయం వచ్చేసేది. హల్లెలూయా. నిజంగా దురాత్మలు ఉన్నాయండి, మీకు తెలియక మీరు మందిరానికి రాకుండా ఉంటారు. ధైర్యంతో మీరు ఉన్నారు కదా. దురాత్మలు, దయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యాలు ఉన్నాయి. ఆడే సైతాను కదా, వానికి ఏ మాత్రం మన మీద అధికారం లేదు, వానికి బలం ఎంత మాత్రం లేదు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. యేసయ్య నామం అంటే వానికి భయము. హల్లెలూయా. వణుకు. సరే వచ్చాను, బాగానే ఉంది, ఉంటున్నాము. అలానే గడిచిపోయేది. హల్లెలూయా. బాగానే ఉండేవాళ్ళ సంవత్సరం పాటు ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్రపోయేవారు లేచి విందురుగాక. ఆమేన్. అయితే బాగానే ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, ప్రార్థన తక్కువైతే భయం అయిపోతుంది. హల్లెలూయా. మా పిల్లల దగ్గర ప్రార్థన చేయించేదాన్ని. ఈ సంగతి ఎవరైనా మళ్ళా జ్ఞాపకం చేస్తే మళ్ళీ భయపడేవాళ్ళు. తర్వాత మేము సంవత్సరం పాటు అట్లే ఉన్నాము. అప్పుడు ఒక్కొక్కరుగా మా ఇంటి దగ్గర రావడం మొదలు పెట్టారు. హల్లెలూయా. మా ఇంట్లోకి లోపలికి వచ్చేవాళ్ళు. అంతవరకు ఇట్లా ఎదురుగా చూసేవాడు కాదనమాట. ఎదురు గిల్లుంది సజ్జు అని అమ్మాయి, అట్లా కూడా చూసేది కాదు. యవ్వనస్తుడు చనిపోయాడు, డిగ్రీ చదివే అబ్బాయి చనిపోయినాడు. బయటే మరి పెట్టి అబ్బాయిని చనిపోయిన అబ్బాయిని తీసుకెళ్ళిపోవడం అట్లా జరిగింది. మేము ఆ ఇంట్లో మొదటిసారిగా వెళ్ళినప్పుడు ఫోటో పెట్టి, ఫోటోకు దండలు పూలు ఇవన్నీ అట్లే ఉన్నాయి, అవన్నీ తీసేసి ఇంట్లో చేరాం. హల్లెలూయా. మరి అలాంటి ఇంట్లో చేరాం. హల్లెలూయా. చాలా భయం ఉండేది. అయితే ఎంతకాలం ఇలా ప్రార్థన బాగా చేసుకుంటే బాగుంటది, వీళ్ళు ఎవరైనా గుర్తు చేసినప్పుడు మళ్ళీ భయం అయ్యేది. అలా ఉండేదన్నమాట. సరే అనేసి అలానే ఉన్నాము. ఫస్ట్ చేరిన మొదటి రోజే మా పాస్టర్ గారు నాకు చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది. ఫస్ట్ రోజే పనుకున్నాను. హాస్పిటల్లో మార్చురీ ఉంది కదా, శవాలు అవన్నీ కనిపించాయి. నాకు అప్పుడే అర్థమైపోయింది, ఏదో దాచాడని నాకు తెలిసిపోయింది. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. నైట్ ఎప్పుడు పడితే అప్పుడు నేను ప్రార్థన పోయి స్నానం చేసేదాన్ని. మా ఆయన అవతలుండి నన్ను ఎంతసేపు రాకుండా ఉంటావు అనేవాడు. నాకు తెలుసు కదా, నేను ధైర్యంగా పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. అయితే 12 గంటలు అలాంటప్పుడు కూడా మేలుకుని ఆ ఇంట్లో తిరుగుతూ మళ్ళీ తర్వాత పోయి అవతల ఇంట్లో పోయి పండుకునే వాళ్ళం. పక్కన రేగిల షెడ్ ఉంది, ఆ ఇంట్లో ఆ రూమ్ ని బెడ్రూమ్ గా మార్చేసుకున్నాం. ఈ ఇంట్లో పెద్దగా ఉంచేవాడు కాదు మమ్మల్ని, మా అయ్యగారు తెలుసు కాబట్టి. హల్లెలూయా. అలా అయింది. కనీసం 3000 రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. హల్లెలూయా. 2 నెలలు రెంట్ కూడా కట్టలేదు. అయితే ఇలా ఎన్ని రోజులని సరైన అట్లే ఉంది. సంవత్సరం గడిచిపోయి వస్తుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను బయటికి వెళ్ళి వచ్చి 3 గంటలప్పుడు పండుకో ఉన్నా.
ఆ షెడ్ ఉంది కదా, రేగిల షెడ్, ఆయనలో పనుకున్నా. యువతల రూమ్లో ధైర్యం కోసం పాటలు పెట్టొచ్చు. అవి గంట సేపు మోగినాయి, అవి మోగుతూ ఉన్నాయి. ఇంట్లో వచ్చి అలసిపోయి పనుకొని నిద్రపోతున్నా. అయితే మా పాస్టర్ గారు వస్తారులే అయినా అనుకుంటున్నా, ఆయన ఇంకా రాలేదు. 3 అవుతుంది. ఈలోపు చెప్పులు వేసుకొని టపా 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 నడుచుకుంటూ వస్తున్నారు ఎవరు. నేను అనుకుంటున్నా పనుకొని మా పాస్టర్ గారు వస్తున్నాడు, ఇప్పుడు ఈ రూమ్లోకి వస్తాడు, నన్ను లేపుతాడు అనుకుంటున్నా. వెనకమ్మడి ఈ రూమ్లోకి రాకుండా ఆ చెప్పుల సౌండ్ ఆ రూమ్లోకి పోయి గడి తీశారు. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పాటలు ఆఫ్ చేసి మళ్ళీ ఇటు వస్తాడు అనుకున్నా. మళ్ళీ టపా టపా నడుచుకుంటూ పోయాడు. మళ్ళీ నడుచుకుంటూ వచ్చి నా రూమ్ దగ్గరకు వచ్చి, నేనుండే రూమ్ దగ్గరకు వచ్చి ఆ సౌండ్ ఆగిపోయింది. ఎంతసేపు అయినా రాకుండా ఉన్నాడు అని కోపం వచ్చి, సరే 5 నిమిషాలు వెయిట్ చేసి ఇంకా రాలే, నిలిచిపోయాడు. అప్పుడు ఇదేంటి ఇది అనేసి లేచి ఆ తలుపు తీసేసాడు. ఎవరు లేరు. నేనేమనుకోవాలి? గడింది, పాటలు పోతా ఉన్నాయి. బాబోయ్ యేసయ్యా, ప్రభువా పాటలు పెట్టావు కాబట్టి నువ్వే ప్రభు అనుకొని ధైర్యం తెచ్చుకున్నా. హల్లెలూయా. ఆడ ప్రభువే అనుకొని నేను ధైర్యం పరుచుకోవడానికి నా ప్రభువే నన్ను ఎదుక్కుంటూ వచ్చాడు అనుకొని ధైర్యం తెచ్చుకున్నాను. హల్లెలూయా. అంతే కదా, దేవుడు గొప్పవాడండి. హల్లెలూయా. ఆయన అనుకుంటే బలం వస్తుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. అయితే బయటికి ఎప్పుడు వెళ్ళినా ఈ సంగతులు అందరూ చెప్పేవారు. మీరు ఎలా ఉన్నారా ఇంట్లో? ఆయనలో 2 చచ్చిపోయినారు, మీరు ఎలా ఉన్నారు? సజీవంగా చంపేస్తున్నారండి అనేవాళ్ళు. సరేలే అనుకొని ఒకరోజు రాత్రి ఆలోచనలు చేసుకుంటూ కూర్చొని ఇట్లాగా దేవుడు మన పట్ల కృప చూపాలి అనేసి ఆలోచించుకుంటా ఆ తెల్లవార్లు మా పిల్లలు మా పాస్టర్ గారు నిద్రపోతున్నారు. నేను మాత్రము బైబిల్ చేత పట్టుకొని చదువుతా నా చింత ఎంత మనసులో ఉంది. ఆయన వాక్యం చదువుతా తెల్లవారిపోయింది. హల్లెలూయా. ఆ రోజు గడిపిన ఆ వాక్య ధ్యానంతో గడిపిన ఆ దినమే నా జీవితాన్ని మార్చింది. హల్లెలూయా. అనుకోకుండా అద్భుత రీతిగా మరి ఇల్లు చూడడానికి మళ్ళీ మా పాస్టర్ గారు వెళ్ళడం, మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు ప్రభువా యేసయ్యా, ఏ ఇంట్లో చూసినా ఎవరో ఒకరు చనిపోయి ఉన్న ఇంట్లో చేరుతున్నాం ప్రభువా, ఎవరో ఒకరు గుర్తు చేస్తున్నారు ప్రభు, మంచి ఇల్లు ప్రభువా మాకు అనేసి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా. ప్రార్థన చేయంగా దేవుడు అద్భుత రీతిగా మరి ఓపెనింగ్ చేసిన ఇల్లు మరి ఓపెనింగ్ చేసి 10 రోజులు అయిందంతే ఆ ఇండ్లు మా చేతికి ఇచ్చేస్తారు. హల్లెలూయా. 10 సార్లు ఫోన్ చేస్తుంటారు ఆ యొక్క ఓనర్ అమ్మగారు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇంట్లో వచ్చి మీరుందిరా అండి, దైవజనులు ఉంటే బాగుంటుంది, పైన ఆ తర్వాత కింద కూడా దైవ సేవకులో ఉండాలని మేము అనుకున్నామని అద్భుత రీతిగా మాకు ఇల్లు అప్పగించారు. ఇంకోటి వాళ్ళు పెద్దగా విసిగించేటోళ్ళు కాదు. హల్లెలూయా. మరి ఎక్కడైనా ఓనర్స్ బాగా విసిగించేస్తారు, అవి ఫెయిల్ చేశారు, ఇవి చేశారు, అవి అది చేశారు. మా ఓనర్ అయితే నేను లేని చూసి బయట లైట్గా బూజునింది నీట్గా తులిపేసేసి కసు కొట్టేసి శుభ్రంగా చేసిపోయింది. హల్లెలూయా. ఎంత మంచోళ్ళు అనుకున్నా. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఉదయం లేచేసరికి నీట్గా అది రంగు ఉంటుంది కదా, పేడ రంగు, ఆ రంగు వేసేసి నీట్గా తోసేసి రంగు వేసి శుభ్రం చేసేసినారు. హల్లెలూయా. దేవుడు కృప చూపే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన పడుకోవడానికి మరి సత్రంలో చోటు లేదనింది. హల్లెలూయా. అయితే ఆయన పడుకోవడానికి చోటు లేనందున మరి పశువుల తొట్టిలో నీళ్ళు తాగుతాయి కదండి పశువులు, ఆ తొట్టిలో మరి గడ్డి వేసి మెత్తగా యేసు బాలుడిని పడుకోబెట్టారంట. హల్లెలూయా. ఒక వ్యక్తికి దయ్యం బట్టి మరి యేసయ్య పరిచయం చేసే దినాల్లో దయ్యం బట్టి చాలా మరి భ్రాంతిలో ఉండగా ఆ వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకొస్తే యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచి బాగు చేసి మరి విడుదల కలుగు చేసి మరి ఆ బిడ్డకు స్వస్థత ఇచ్చేసరికి ఆ వ్యక్తి అన్నాడు, ప్రవ్వా నేను మా ఇంటికి వెళ్ళను ప్రవ్వా, నీతోనే ఉంటాను ప్రవ్వా, నీ పరిచర్లోనే ఉంటావు ప్రవ్వా అంటే, అయ్యో బాబు, ఆకాశ పక్షులకి మరి గూళ్ళున్నాయి, పక్షులకి గూళ్ళున్నాయి తలవాల్చుకోవడానికి, మరి నక్కలకు బొరియలున్నాయి, ఆకాశం మరి మనిషి కుమారికి తలవాల్చుకుంటుకైనను చోటు లేదు, స్థలం లేదు. హల్లెలూయా. ఆయనకు స్థలం లేదంట భూమి మీద. హల్లెలూయా. ఆయన పరిచర్య చేస్తున్న దినమంతటో ఆయన సొంత ఇంట్లోనే వారు యేసయ్యను అర్థం చేసుకోలేదు.
ఏసైనా అర్థం చేసుకోకుండా ఎంతసేపు అయ్యా ఇక్కడిక్కడే తిరుగుతావు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి నీ పరిచయం చేసుకో, అప్పుడు గణపరచబడతావేమో అని అన్నారు. సొంత ఇంట్లోనే. హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగును గాక. అయితే సొంత ఇంట్లోనే ఆయనకు మరి ఉండడానికి మరి లేకుండా ఆయన ఇంట్లో నుంచి వచ్చేస్తారు. హల్లెలూయా. ఆయన పగలంతా సువార్త ప్రకటించి రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. హల్లెలూయా. మన గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఎందుకు అది కూడా ఆయన చేసేవారు? అనేకులను స్వస్థపరచాలని, బాగు చేయాలని, ముట్టాలని, లేవనెత్తాలని. హల్లెలూయా. లేవనేలు వారికి ఊతనివ్వాలని. హల్లెలూయా. గొప్ప దేవుని కలిగి ఉన్నాం, మనం సర్వశక్తిని కలిగి ఉన్నాం. అయితే మనము ఏ లోడ్లో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా ప్రభు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఆయన మంచివాడు. హల్లెలూయా. ఒక పాట పాడుకుందామా? చాలా మంచోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. హల్లెలూయా. ఆయనకు స్థలం లేదు, కానీ మనమందరము మా మా చర్చిలో ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరు సొంత గృహాలు కావాలని. హల్లెలూయా. ప్రతి ఒక్కరు సొంత గృహాలు కావాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ దినాల్లో ఆయనకు పడుకోవడానికి చిన్న పసిబాళ్ళు ఉన్నప్పుడు మరి ఆయనకు పడుకోబెట్టడానికి సత్రంలో చోటు లేదు, పశువుల తొట్టులో పడుకోబెట్టారు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయనకు ఉండడానికి మరి నివాసం లేదు. హల్లెలూయా. మనం ప్రార్థిస్తుంటే మనకు దేవుడు బోల్డని వసతులు కల్పిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కటి మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువా, ఈ నీళ్ళతో ఒక పూట వస్తున్నాయి, ఒక పూట రాకుండా ప్రభు నీళ్ళతో ఇబ్బంది పడిపోతున్నాం ప్రభు అని ప్రార్థిస్తుంటే బోరున్న ఇల్లు ఇచ్చాడు జ్యోతి వాళ్ళకు. హల్లెలూయా. అమ్మాయి ఉంటుంది, అక్క బోరు నీళ్ళతో చాలా ఇబ్బంది పడిపోయాం అక్క, ఇప్పుడు బాగుంది, బోరు ఇంట్లో ఉంటున్నాము. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు మోటార్ వేసేసుకోవచ్చు. హల్లెలూయా. యేసయ్య ఆయన నలిగిపోతూ మనకు సుఖం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇంకొక మాట ఉంది, ఏం తెలుసా? ఇశ్రాయేలు కాపాడు, వాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. మనల్ని రేయింబగులు కాపాడుతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. మనకు శిశువు పుట్టెను. హల్లెలూయా. హిందువులలో ఒక సామెత ఉంది, ఒక మాట ఉంది, ఏంటంటే మరి వారికి కుమారుడు పుట్టాలంట, మోక్షం ఉండదంట వాళ్ళకి. కుమారుడు లేకపోతే మోక్షం లేదంట. హల్లెలూయా. మన పాప భారం తీర్చివేయడానికి ప్రభువైన క్రీస్తు వారు మనకు శిశువుగా అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ప్రభుకే మహిమ కలుగును గాక. పిల్లలు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయనే ఒక కుమారుడు. హల్లెలూయా. మనకు సంతోషం, శాంతి, నెమ్మది ఇచ్చేవాడు ఆయన, ఆనందం కలుగు చేయవాడు ఆయన. హల్లెలూయా. నాకు 3 పిల్లలు, మరి 4వసారిగా మళ్ళీ బాబు కావాలని మా యొక్క ఆశ, కానీ 3 పిల్లలు, 3వసారి బాబు కావాలని ఆశ, కానీ నాకు పాప పుట్టింది. అయినా నాకు సంతోషమే. మరి 4వసారి బాబు కావాలని మా పాస్టర్ గారు మరి ఆ యొక్క ఆపరేషన్ చేసి దాని మీద సంతకం పెట్టాలి కదా, దానికి కూడా రాలేదు మా పాస్టర్ గారు. 4వసారి మళ్ళీ బాబు కావాలంట. బాబోయ్, ఈ 3 పిల్లల్ని నేను ఏగలేకున్నాను, అంటే చూసుకోవాలి కదా, చూసుకోలేకున్నాను. మళ్ళీ 4వసారి మళ్ళీ ఆ బాబు కోసం చూస్తే నేను ముందుగానే ఇట్లా అయిపోయినాను, ఇంకా ఇదైపోతాను. హల్లెలూయా. వద్దు బాబాయ్ అనుకొని ఆయన నాకు చిన్న కుమారుడు, ఆయన నా భారం మోయేవాడు, ఆయన నాకు ప్రతిఫలం ఇవ్వాడు. చిన్న కుమారుడు ఎందుకు?
మరి ముసలివారం అయిన తర్వాత చాకడానికి అన్నం పెట్టడానికి, అంతే కదా. హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగును గాక. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారి, సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన నా భారం మోయవడనేసి నేను మరి ఎవరు మాట కూడా చక్కగా వెళ్ళిపోయి మరి ఆపరేషన్ చేయించేసుకున్నాను. హల్లెలూయా, ఆయనే నా చిన్ని కుమారుడు అనుకున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆయనలో ఆనందిస్తున్నాను. మరి ఇంటి కోసం నేను దిగులు పడుతున్నప్పుడు 3,000 రూపాయలు 2 నెలలు కట్టలేదు మేము. అయితే ఒక రోజంతా దిగిలేసుకొని బాధపడుతూ వాక్యం చదువుకుంటూ కూర్చుండిపోయినాను. అట్లే ఎల్లో కలర్ ఒక కుర్చీ ఉంటుంది మా ఇంట్లో, దాంట్లో అలానే కూర్చుండిపోయినాను. రాత్రల్లా మేల్కొని ఉండిపోయినాను, వాక్యం చదువుకుంటూ అట్లే ఉండిపోయాను. ప్రభువా, ఏ ఇల్లు లేక ఇల్లు సరైన ఇల్లు లేదు ప్రభు, వసతి లేదు. ఇంతకుముందు ఉన్న ఇల్లు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అయితే మరి సరైన ఇల్లు లేదు ప్రభువా, ఈ ఇల్లు మరి వేరే వాళ్ళు చనిపోయిన ఇల్లు ఏదో ఒకటి చెప్తున్నారు, భయపెట్టేస్తున్నారు. ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, ప్రార్థన తక్కువైతే దురాత్మలు కనిపిస్తున్నాయి, కళ్ళకు కనబడుతున్నాయి, అవి కేకలేస్తున్నాయి. అయితే మరి ప్రార్థించక అద్భుతంగా దేవుడు ఆ నెలలోనే ఆ వారంలోనే ఇల్లు దొరకడం, ఇంట్లో చేరిపోయి ఇంతవరకు దేవుడు మరి ఆ ఇంటి రెంటు 9,000 ఏ నెల ఆపలేదు. హల్లెలూయా, దేవుడే ఇచ్చుకుంటున్నాడు. ఆయనకు స్థలం లేదు పడుకోవడానికి, కానీ మన అక్కర్లన్నీ ఆయన తీరుస్తున్నాడు. హల్లెలూయా, చాలా మంచోడు కదా మన యేసయ్య. ఆయన నలిగిపోతూ మనకు సుఖం ఇస్తున్నాడు. ఆయన నలిగిపోయి మనకు నెమ్మదినిస్తున్నాడు. హల్లెలూయా, ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం మేము ఆ ఇంట్లో. మరి ఆ ఇంట్లో ఎవరు అంటే ఓపెనింగ్ చేసి మేమే చేరాం, మరి ప్రార్థనా పూర్వకంగా చేరాం. హల్లెలూయా, 24 గంటలు ప్రేయర్ చేసుకుంటుంటాం. మరి కళలు, దర్శనాలు. హల్లెలూయా, మా ఇంట్లో హాల్లో ఎదురుగా జీసస్ ఫోటో ఉంది. ఆ ఫోటో చూస్తే ఎక్కడలేని ధైర్యం వస్తుంది నాకు. హల్లెలూయా, మరి ఒక్కదాన్నే ఉంటా. ఒక విషయం తెలుసా, నేను మా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మా ఆయన పరిచయకి వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఎలాంటి జంకు బిడియం లేకుండా ఒక్కదాన్ని తిరుగుతూ ప్రార్థన చేసుకుంటూ ఒక్కదాన్ని దేవుళ్ళు గడుపుతూ ఉంటాను. హల్లెలూయా, అందరూ నా ఇంట్లో బోర్ కొట్టదా నీకు, ఎందుకు యేసయ్య ఉన్నాడు కదా నాకు. హల్లెలూయా, యేసయ్య ఉన్నాడు కదా, నాకెందుకు బోరు, ఇంకా నాకు సమయం సరిపోదు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ మధ్య మరి గూగుల్ యాప్లో ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, ఇంకా సమయం బాగా గడిచిపోతుంది. హల్లెలూయా, ఆయన నలిగిపోతూ మనకు సుఖం ఇస్తున్న గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన చాలా చాలా మంచివాడు ఆయన. హల్లెలూయా, ఆ దినాల్లో ఆయనను మరి మరియమ్మ నిండు శూలాలుగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఆమెకు స్థలమే లేదు. మరి నిండు గర్భిణికి ఎవరైనా మరి అలాంటి కఠినమైన హృదయం ఉంచుకోరుగా కదా. ఈ దినాల్లో అయితే కదా, ఆ దినాల్లో చాలా కఠినంగా ఉండేది. కానీ అన్నిటికీ మరి మన కోసం ప్రభు ఓర్చుకున్నారు. హల్లెలూయా, మనకు శాంతినిస్తూ మనకు నెమ్మదినిస్తూ ప్రభుకే మహిమ కలుగును గాక. అన్ని విధాలుగా మనకు సౌకర్యం ఇస్తూ. హల్లెలూయా, ఏమి మరి ఆయన పాద సన్నిధిలో మరి అంశం పెట్టి ప్రార్థించిన అన్ని అంశాలు ఆయనకు మరి ప్రతి అంశం ఆయన నెరవేరుస్తూ. హల్లెలూయా, ఈ మధ్య ప్రార్థన చేస్తున్నాము, మరి మందిరం స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాము. అయితే దేవుడు దర్శనం రీతిగా ఒక రోజు చూపించాడు. చాలా మందిరం చాలా విశాలంగా ఉంది. మరి కలలోనే మా పాస్టర్ గారిని తీసుకెళ్ళి, చూడు ఇంత విశాలంగా ఉంది, దేవుడు చక్కటి మందిరం మనకి ఇచ్చాడు అని నేను చూపిస్తున్నాను. హల్లెలూయా, అయితే దర్శనం ఇచ్చి ఆయన నెరవేర్చడానికి సమర్థవంతుడు. హల్లెలూయా, దర్శనమిచ్చి ఆయన నెరవేర్చడానికి సమర్థవంతుడు. హల్లెలూయా, మన కోసం వచ్చాడు, మనకు సమస్త వసతులు కల్పించడానికి. హల్లెలూయా, కనుక ఆయన మేలు చేశాడు కాబట్టి మనం ఆయన పాద సన్నిధిలోకి వచ్చాం, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధన చేయడానికి. ఈరోజు క్రిస్మస్ పండుగ. మరి పండగ అంటే పిండి వంటలు కాదు, మరి మాంసాహారాలు వండుకోవడం కాదు, యేసయ్యకు ఆరాధన చేసే దినం. హల్లెలూయా, ఆయన ఈ సంవత్సరం అంతా పోయిన క్రిస్మస్ మొదలుకొని ఇంతవరకు కూడా మన ప్రతి అక్కరలు తీరుస్తూ, హల్లెలూయా, మన కన్నీటిని తుడుస్తూ ఆయన మరి మనకి ఎన్నో మేలు చేశాడు కాబట్టి మనం ఆయనకు ఎంతైనా ఆరాధించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా,
నాకన్నాను కదా, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నిజంగా క్రిస్మస్ పండుగ చేసుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. మనకు పిల్లలు ఉన్నారు కదా, హల్లెలూయా. అయితే సమయం అలా వెళ్ళబుచ్చకుండా ఆయనను ఆరాధించాలి, ఆయనను కొనియాడాలి పాటల ద్వారా. మేము 12కి వచ్చాము, మీరు ఎంత లేటుగా వచ్చారు చూడండి, హల్లెలూయా. మాకంటే లేటుగా వచ్చారు. మేము అక్కడ నైట్ చూసుకొని ఉదయం అంతా సిద్ధపడి వచ్చేసరికి లేట్ అయింది. మీరు మాకంటే లేటుగా వచ్చారు, హల్లెలూయా. మరి అదైనా మరి ప్రభుకి ఇవ్వాల్సిన సమయం మనం, హల్లెలూయా. పండుగ అంటే మరి ఆతృతగా ఆయన సన్నిధిలోనికి పరుగు పరుగును వచ్చి ఆయన ఆరాధనలో పాల్గొనాలి, హల్లెలూయా. ఆయన ఆరాధించాలి, ఆయన కీర్తించాలి. ఆయన ఇంకా బోలుడని మనకి మేలు చేసే గొప్ప దేవుడు, హల్లెలూయా. ఆయనకి ఎంత సమయం ఇస్తే ఆయన అంత అత్యధికంగా హెచ్చిస్తాడు, హల్లెలూయా. మనం ఆయనకి ఎంత సమయం ఇచ్చి ఆయన ఆరాధన చేస్తే, ఆయనను స్తుతిస్తే, ఆయనకు మొరపెడితే, హల్లెలూయా, ఆయన నామాన్ని ఘనపరిస్తే మనల్ని ఆయన అంత అత్యధికంగా ఆశీర్వదిస్తారు, హల్లెలూయా. ఉన్న ఈ స్థితిలోనే ఉంచడు, హల్లెలూయా. ఇప్పుడు నేను 30 ఆశీర్వదించాడా? ఇంకా ఉంది 60, హల్లెలూయా. నువ్వు సమయం ఇచ్చి దేవుని ఆరాధన చేస్తే ఆయన 60 ఆశీర్వదిస్తాడు, హల్లెలూయా. 60 అంతేనా? ఇంకా ఉంది 100, హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. నువ్వు సమయం ఇచ్చి ఆయన ఆరాధన చేసి ఆయనకి ఎక్కువ అధిక సమయం ఇచ్చి ఆయన గణపరిచినట్లయితే ఆయన 100 ఆశీర్వదించడానికి సమర్థవంతుడు, హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక, హల్లెలూయా. గొప్ప దేవుని, చాలా చాలా మంచి దేవుని మనము కలిగి ఉన్నాం, హల్లెలూయా. ఒకరోజు నేను మరి వేసవి కాలంలో 3 గంటల వేళలో మా ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేసుకుంటున్నాం, హల్లెలూయా. ఆయన ఒట్టిగా ఏమి మరి ఉంచుకోడు, హల్లెలూయా. ఆయన ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదన్నాడు, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తా అంటున్నారు. నువ్వు ఏదైనా పని చేసి ఆ పనికి నీకు ఏదైనా పనికి పూనుకొని ఆ కష్టపడావా, దానికి ప్రతిఫలం నీకు దొరకకపోవచ్చు, ఒకవేళ నువ్వు నష్టం తెచ్చుకోవచ్చు. కానీ ప్రార్థన చేస్తే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు, హల్లెలూయా. అందుకని ఆయన చాలా చాలా గొప్పవాడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, హల్లెలూయా. మేము ప్రార్థన చేసుకుంటుండే దేవునికి మొరపెడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. 1 గంట సేపు చేసిన తర్వాత మా పిల్లలు, మా పాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను మాత్రం హాల్లో అలానే ఉండిపోయాను. ఉన్నట్లుండి ఒక మరి వచనం చూస్తాను, హల్లెలూయా. ఒక చీకట్లో ఒక తెల్లటి అక్షరాలు, హల్లెలూయా. ఏమనంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు కానీ చూసా, ఆశ్చర్యం అనిపించింది, హల్లెలూయా. ఏంటిది నాకు ఇట్లాగా, ప్రభు ఏదో అద్భుతంగా నాతో ఏదో మాట్లాడుతున్నా, అది నేను చూడాలనేసి ఆ యెషయా గ్రంథం తీసుకోపోయి మా పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి గబగబాని అబ్బాబా ఇదేదో చదువుబా, దేవుడు నాకు ఇది చూపించాడు అని మరి చెప్పడం జరిగింది, హల్లెలూయా. ఆయన మరి అప్పుడప్పుడే నిద్రపోతున్నారు. చెప్పమ్మా ఏంటని అన్నాడు, హల్లెలూయా. సరే చదువుతాను చూడండి అనేసి నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11 నుంచి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంత మణులతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు ప్రభు, ఆ వచనం ఏంటో నేను ఆసక్తిగా చూస్తున్నా. ఏంటి? నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరాలు వెలుగుతూ ఉన్నాయి, హల్లెలూయా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11 నుండి 17 వరకు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, హల్లెలూయా. ఆ సంవత్సరమే మరి మా అమ్మ చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను మళ్ళీ మా పుట్టింటికి తిరిగి పోవడం రావడం కొంచెం తక్కువైపోతుంది కదా. అదేదో నాకు మరి స్థలం ఇస్తే ఆ స్థలం కొద్ది నేను ఒకవేళ రూమ్ వేసినా పోయినా వచ్చినా బాగుంటుంది అనేసి మా అక్క చెల్లెలందరికీ మా అమ్మ మరి సెంటున్నర స్థలం ఇచ్చింది. వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళు కట్టించింది కూడా, హల్లెలూయా. అయితే మా అమ్మ ఉన్నప్పుడు నేను బాగా వెళ్తుండేదని వచ్చేదాన్ని.
వచ్చేదాన్ని. అయితే ఈసారి మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు పెద్దగా మనసు రాలేదు. హల్లెలూయా. అయితే మా అక్క చెల్లెలందరికీ మరి అమ్మ అమౌంట్ పంచుకునేటప్పుడు, డబ్బులు పంచుకునేటప్పుడు మరి స్థలము నాకు కూడా నేను అందరిని అడుగుతున్నా. ఏమనంటే నాకు కూడా నేనే వెళ్ళి వాళ్ళందరిని అడుగుతాను. నాకు కూడా స్థలం చూడ అక్క, చెప్పు తమ్మునికి, నేను వచ్చిపోవడానికి బాగుంటది అని. ఎందుకంటే అక్క చెల్లి అంతవరకు బాగా తిరిగేదాన్ని కదా. మరి సడన్ గా మానుకోవాలంటే అన్న మానుకుంటాం, తోబుట్టినోళ్ళు కదా ఆశ. హల్లెలూయా. 5 మంది అక్క చెల్లెలు మేము, ఒక తమ్ముడు. వెళ్తూ వస్తూ పోతూ ఉంటే నాకు బాగుంటుందని అనిపించి నేను ఫ్యూచర్ గురించి ముందుగానే ఆలోచన చేసి వాళ్ళని అడిగితే మా అక్కనది నాకు నాన్న ఇచ్చినాడు అనింది. సరే చెల్లి దగ్గరికి పోయి నువ్వన్నా కొంచెం చెప్పుమ్మా అంటే నాకు మా అమ్మ ఇచ్చింది అనింది. హల్లెలూయా. మరి నేనెవరిని? నీకు మీ అమ్మ, నీకు మీ నాయన, నేనెవరిని? నాకు అమ్మ నాన్న కదా వాళ్ళు. సరేలే అనుకున్నా. సరేలే మా తమ్ముడు నాకు మాట ఇచ్చినాడు అప్పుడే, అక్క నీకు ఎట్టి పరిస్థితులు కానీ అక్కింటికి నా ఇంటికి మధ్యలో మరి సెంటు బాగుంది తీసుకుంటావా, అది నీకు ఇచ్చేస్తాను. సరేరా ఇది తీసుకుంటాలేనన్న. హల్లెలూయా. అయితే 2 వారాలు గడిచిన తర్వాత మరి మా అక్కకు ఫోన్ చేసి చెప్పా, అక్క మరి ముందుగానే చెప్పేటోళ్ళు కదా, అక్క పక్కనే కదా అది, ఇట్లా తమ్ముడు నాకు ఇస్తాడంట అక్క అంటే మా తమ్ముడికి మా అక్క ఫోన్ చేసా, నా అది అమ్మ స్థలము నేను తీసేసుకుంటాను, నువ్వెందుకు చెప్పినావు అనిందంట. వాడు నాకు ఫోన్ చేసి నువ్వెందుకు చెప్పావు అక్కకు, ఇదిగో నువ్వు చెప్పినావు కాబట్టి నేను నీకు ఇయ్యను, పో ఏమైనా చేసుకోపన్నా. ఇదేంది మాట చెప్పు, ఏంది దాపరికాలు ఎందుకు ఇవి అనేసి ఏంద్రా ఆట అంటున్నావు అంటే ఏమో నాకు తెలియదు అన్నాడు. సరే వారం తర్వాత ఫోన్ చేస్తే అబ్బా అక్క వాళ్ళు సర్వే వాళ్ళు వచ్చారు, ఇప్పుడే రాజు చేశాను అక్క అన్నాడు. నా గురించి కొంచెం కూడా ఆలోచన చేయలేదే, చాలా బాధ వేసింది. హల్లెలూయా. అది అనుకొని మా తమ్ముడు లాస్ట్ వాడు, మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, చిన్నోడు కాబట్టి. హల్లెలూయా. కానీ అక్కలు ఉన్నారు వాళ్ళ మీద గౌరవం కూడా. అయితే ఈ సంగతి అనుకొని మా పాస్టర్ మేమందరం ఆరాధన చేస్తాం మేము సమయంలో, ఆ రోజు బుధవారం రోజు ఏం పగలు ఇంటి కుటుంబంతో ప్రేయర్లో ఉన్నాం. అది అనుకొని ఏడుస్తున్నా, బోర్న ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నా, యేసయ్యా నాకు స్థలం ఇలా ప్రభావాలు, మా అమ్మ అన్నారు, మా నాయన అన్నారు, మరి నేనెవరిని ప్రభావ, ఇవన్నీ చెప్పుకొని బోరుమని ఏడ్చేసా. నాలో నేను కుమిలిపోతున్నా, నా చున్నంత తడిసిపోయింది. ఏడ్చి అంటే బరువెక్కిన హృదయాన్ని అలా దింపుకుందాం అనుకున్నా అంతే. నేను బరువెత్తుకున్న ఆ గుండెను అలా దింపుకుందాం అని అనుకున్నా అంతే. దింపుకున్నాను, అయిపోయింది. అద్భుత రీతిగా ఆ దర్శనం చూసా. ఏడిస్తే అయిపోతుంది ఇంకంతే అనుకున్నా. జీవం కలిగిన దేవుడు నిజంగా ఆ సత్రంలో ఆయన కూర్చోవట్లేదు, మన గురించి ఆలోచించే దేవుడు. చాలా చాలా గొప్పోడు మన యేసయ్య, చాలా చాలా మంచోడు మన యేసయ్య. ఇప్పుడు నా ఫ్యామిలీని పెద్ద ఆశించాను నేను, నా దేవుళ్ళలోనే నాకు సమయం గడిచిపోతుంది. హల్లెలూయా. ఈ పరిచర్యలోనే నాకు సమయం గడిచిపోతుంది. అయితే నేను పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, నీ ఉంటున్నది ఒక చోట. ఈ ప్రాంతం ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరం అర్థం కాలేదు ఈ మాటలు, నాకు సంవత్సరం బాధ అర్థం కాలేదు ఇక్కడ మాటలు. అయితే అద్భుత రీతిగా ఆ రోజు ఏడ్చి బరువు దించుకుందాం అనుకున్నా, అంతే అయిపోయింది అనుకున్నా. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు కదా అన్నట్లుగా ఆయన యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూపించాడు. ఆయన అన్నమాట, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడిన దాన అన్నాడు. అయ్యో ఈయన జీవం కలిగిన దేవుడు. ఒక్కోసారి మనం మర్చిపోతామే, మన పనుల్లో పడి, మన సంసారంలో పడి. ఈయన మర్చిపోని దేవుడు కదా. నేనేదో ఏడ్చి నా కన్నీళ్ళలా తుడిచేసుకుందాం అనుకున్నా, కానీ నా కన్నీళ్ళు నేను గుర్తుపెట్టుకున్నాడే. చాలా మంచోడే యేసయ్య అనిపించింది.
అద్భుత రీతిగా ఆ ఇంట్లోనే ఇప్పుడు ఉంటేనే ఇంట్లోనే వచ్చేసరికి ఇంకా చదువుతూ ఉన్నా, ఇంకా చదవాలని ఆశ వచ్చింది. ఇంకా లాస్ట్ వరకు కూడా 17 వచనం వరకు కూడా చాలా మంచి వచనాలు ఉన్నాయి అక్కడ. నా గురించి, నా పిల్లల గురించి కూడా ఉంది. అద్భుతం అనిపించింది. అప్పుడు అనుకున్నా, అయ్యో మనుషుల మీద నేను ఆధారపడుతున్నానా? వీళ్ళంతా నా ప్రభు ముందు భూమి ఆయనది, ఆయన సర్వశక్తుడు, సర్వాధికారి. ఆయనకు పడుకోవడానికి చోటు లేదు, కానీ మన అన్ని అవసరాలన్నీ తీరుస్తున్నాడు, మన అక్కర్లన్నీ తీరుస్తున్నాడు. అంతేకాదు ఆయన మాటలతో మనల్ని ఓదారుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగును గాక. కనీసం మా ఆయన ఉంటారు కదా, సడుగుళ్ళు అంటారు కదా, అంటే మా అక్క భర్త వాళ్ళు, బావగారు వాళ్ళు కూడా ఆలోచించలేదండి. మాకు మా అత్తగారు ఇచ్చారు కదా, జాను కూడా ఉంటే వచ్చిపోతుంటారు అని కూడా అనుకోలేదు. వాళ్ళు కూడా అనుకోలేదండి. కానీ మరి వాళ్ళ కోసం మా రెండో ఒక్క భర్త చనిపోయింటే నాకు చనిపోయినంత బాధ అయిపోయింది. నేను చచ్చిపోయినంత బాధ అనిపించింది. ఎందుకు రక్షణ లేకుండా చనిపోయాను, భలే ఏడ్చేశానండి. మా సొంతం మరి ఎట్లా ఉంటుందో అంత ఏడ్చేశాను. ఎందుకంటే కసిరించుకున్న, తిట్టినా మళ్ళీ పలకరించేవాడే. ఎందుకో ఒక ఆత్మ నశించిపోయింది అని చాలా చాలా కృంగిపోయి అల్లాడిపోయినా. హల్లెలూయా. కానీ మనల్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. హల్లెలూయా. ఈ మధ్య మళ్ళీ మా పెద్దక్క భర్త చనిపోయినాడు. అప్పుడు కూడా చాలా బాధ వేసింది. బ్రతికించుకొని పోయి ప్రేయర్ చేసి వచ్చాం. అమ్మ పాస్టర్ గారు అయితే ఏడ్చి ప్రార్థన చేసినాడు ఆయన కోసం. కానీ యేసయ్య ప్రేమను వాళ్ళు గ్రహించలే. నేను నా బాడికి నేను ప్రేయర్ మీటింగ్ కూడా పోకుండా, అందరూ ప్రేయర్ భూమి సభకు వెళ్తే ఒక్కదాని ఇంట్లో ఉండిపోయి వాళ్ళ కోసం అక్క అట్లా ఇట్లా ప్రభుని గట్టిగా పట్టుకొని ధైర్యం చెప్తే వాళ్ళు గుడికి పోయి ఇచ్చినారంట. చనిపోయే ముందు కూడా ఆయన గుడికి పోయి కొబ్బరికాయ కొట్టి వచ్చినారట. చూడండి, మనం పాకుల సత్యదేవుని మనం మొరపెడుతున్నాము. వాళ్ళు అజ్ఞానులై తమ చేతులారా వారాడు చేసుకున్నారు. మరి ఎంతగానో సాయశక్తుల బ్రతకాలని మొరపెట్టుకున్నాము. కానీ ఇక డయాలసిస్ కూడా ఆయనకు ఛాన్స్ లేదని తెలిసిపోయింది. హల్లెలూయా. అలా కానీ ప్రభు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన మనకున్నాడు. గొప్ప దేవుని సర్వశక్తిని కలిగి ఉన్నాం మనము. 54వ అధ్యాయంలో ఒక్క మాట చూపిస్తాను. 54వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, మరి నా బాధ నా ఆక్రమణ చూసిన దేవుడు మీలో ప్రతి వారి బాధను ఆక్రమణ ఖచ్చితంగా చూస్తాడు ఆయన. హల్లెలూయా. మనుషులకు చెప్పుకుంటే మనకి ఎవరు సహాయం చేయరమ్మా. నీకెంత బాధ ఉన్నా, ఎంత మనసులో వేదనున్నా యేసయ్యకి చెప్పుకోండి. హల్లెలూయా. ఆ రోజు ప్రభు వింటున్నాడని కూడా నేను అనుకోలేదు, కానీ ఆయన ఉన్నాడని నాకు అప్పుడు అర్థమైంది. ఇంత గొప్ప దేవుడా, నా బరువు ఏదో దించుకోవాలనుకున్నా కానీ నా కన్నీటిని ఆయన చూసినాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నీలాంజనాలతో నీ కట్టడాలు కడతా అన్నాడు. హల్లెలూయా. నీలాంజనాలు ఏంటివి? నీలములతో నీ పునాదులు వేస్తా అన్నాడు. ఈ నీలములు ఏంటి ఎన్నడూ చూడలేదు నేను వీటిని. హల్లెలూయా. మనకు తెలిసినది ఇటుకలు రాళ్ళే తెలుసు. హల్లెలూయా. ఆయన గొప్ప గొప్ప వాటిని నాకు చూపించాడు. మాణిక్యములతో నీ కోట కొమ్ములు కడతాను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తా. నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు? హల్లెలూయా. మీకు అన్నదమ్ములు లేరా ఎవరికన్నా? యేసయ్యే మీకు అన్నా. హల్లెలూయా. ఏ సన్న స్వరమన్నా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా విన్నావా? మంచిగా రాస్తారండి పాటలు. నాకు చాలా పాటలు అంటే చాలా ఇష్టం. హల్లెలూయా. పాటలలో ఎంత అర్థం ఉంటది. ఏ సన్న స్వరమన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా ఏదోను తోటలో ఆదాము చెడగా. హల్లెలూయా.
నాకు రాదు. కానీ మనకొక ఆయన పిల్లలు లేని వారికి ఆయన ఒక కుమారుడు. అన్నదమ్ములు లేరే, నాకు అన్నున్నా బాగుండు తమ్ముడున్నా బాగుండని ఎవరైనా ఆడపిల్లలు బాధపడుతున్నారా? ఏసన్నే ఒక అన్న. హల్లెలూయా. ఏసన్నే ఒక అన్న. ఏసయ్యనే ఒక అన్న. ఏసన్న కాదు, ఏసయ్యనే అన్నమ్మ. ఏసన్న పిలిచి పిలిచి అదే వస్తుంది నాకు. హల్లెలూయా. ఏసయ్యనే ఒక అన్న. హల్లెలూయా. ఎవరన్నా నాకు మనవలు పుట్టలేదని బాధపడుతున్నారా? ఏసయ్యే గొప్ప. ఏమి మన భారం మోసే గొప్ప మనవడు. హల్లెలూయా. శిశువు, కుమారుడు. హల్లెలూయా. సంతోషించాల. నీకు పరలోక రాజ్యంలో దేవుడు గొప్ప స్థానం ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు మగపిల్లలు మనకు విమోచన ఇవ్వడానికని హిందువులు నమ్ముతారు. హల్లెలూయా. యేసయ్య మన ఇంట్లో సంచరిస్తుంటే ఆయన ఉంటే సరిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఆయనను స్తుతిస్తూ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చీకటి ఉండగానే దేవుని వీధిలో మోకరించి నీ ఇంట్లోనే ఇంట్లోనే దేవునికి మొరపెట్టుకున్నట్లయితే ఆయన నీ చుట్టే తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. అదే కదా నీకు కావాలా? నా మగపిల్లలుంటే నా చుట్టూ తిరుగుతుంటే ఎంతో బాధ ఉంటుంది అనే కదా. యేసయ్య నీ చుట్టూ తిరుగుతుంటాడు, నీకు ఆలోచన చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య ఆలోచనకర్త అండి. ఇక్కడ ఉంది ఒక మాట, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఒకరోజు ఈ మధ్యనే మీకు ద్రాక్షరసము నీళ్ళు వేసి ఇచ్చాను, చక్కెర నీళ్ళు వేసి ఇచ్చాను, గుర్తుకుందా? ఆ రోజు ఇక్కడ ద్రాక్షరసం ముందు వారం అయిపోయింది, నేను మర్చిపోయినా. అయితే బయటకు వచ్చిన తర్వాత నా హృదయం నాకు ఆలోచన వస్తుంది, నువ్వు ద్రాక్షరసం పెట్టుకోని. ప్రభువా ఇదేంది ప్రభు, ద్రాక్షరసం ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ ఉంది కదా. ఏమో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి అనేసి గవ్వని కారెక్కి కూర్చున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత పాటలంతా అయిపోయిన తర్వాత ద్రాక్షరసం కలుపుదామని కూర్చుంటే పోయి చూస్తే ద్రాక్షరసం లేదు. బాబోయ్ దేవుడా, యేసయ్య ఎంత మంచి దేవుడు ఆయన. యెషయా గ్రంథంలో ఉన్నమాట నిజమే. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన. హల్లెలూయా. ఆయన ఆలోచన ఇచ్చి నెరవేరుస్తాడండి. హల్లెలూయా. అయ్యో నాకు ఎవరు సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు అనుకుంటున్నారా? నాకు ఆలోచన చెప్పి నన్ను నడిపించేవారు లేరని బాధపడుతున్నారా? ఏదైనా కార్యక్రమం మేము పెట్టుకుంటాము, ఇది ఎలా జరిగించాలో ముందు వెనుక మనకు ఎవరు బ్రదర్స్ లేరే, అయ్యో మేము ఒక్కవాడిని మిగిలిపోయినానే అని బాధపడుతున్నారా? నేను ఒక్కని అనుకుంటున్నారా? మోకరించి ప్రార్థన చేస్తే యేసయ్య ఆలోచన ఇచ్చి ఆలోచన ప్రకారం నడిపించి నేను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రభు మనకు సహాయం చేస్తాడండి. హల్లెలూయా. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, ఆయనకు స్థలం లేదు, మనకు స్థలం ఇచ్చాడు. హల్లెలూయా. మనకు ఇల్లు ఇచ్చాడు. హల్లెలూయా. మనకు సౌకర్యాలు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో మనల్ని ఆనందింపజేస్తున్నాడు. హల్లెలూయా. నీకు విరోధులు, నీ పగవారు నీ వద్దకు వచ్చేదనుంది. హల్లెలూయా. ఇప్పుడు చదివిన 54వ అధ్యాయంలోనే ప్రభుకే మహిమ కలుగును గాక. గొప్ప దేవుని కలిగిన ఆయన కన్నీటిని మర్చిపోయే దేవుడు కాదు. నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. మన కన్నీరు ఉట్టిన పోనీడైన. మీరు అక్కడ ఎక్కడ కన్నీరు కార్చి వేస్ట్ చేసుకున్నారేమో, యేసయ్య పాదాల చెంత కన్నీరు కార్చండి. హల్లెలూయా. ప్రతి కన్నీటి బొట్టును ఆయన కవిలలో ఉంచుకున్నాడంట. ఆయన కవిలలో ఉంది. హల్లెలూయా. ఆ కవిలలో ప్రతి మీ కన్నీటి బుట్ట ఆయన ఉంచుకున్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో సహాయం చేస్తాడండి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాడా? యేసయ్య చెంతకు చేరండి, యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థన చేసేది నేర్చుకోండి. వారు చెవులు పట్టుకొని లాక్కొస్తాడు మీ వద్దకు యేసయ్య. హల్లెలూయా. ఎంతటి వారినైనా వారు చెవులు పట్టుకొని లాక్కొస్తాడు మీ వద్దకు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడండి మనకు గొప్ప అండ, కొండ, ఆపుదల. హల్లెలూయా. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా,
నా జీవితం అంతా నీకేనయ్యా యేసయ్యా. హల్లెలూయా. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక పాటలు సిద్ధపరచుకోండి. అందుకని హల్లెలూయా. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మన కన్నిటిని ఆయన ఒట్టిగా పోనీయడు. హల్లెలూయా. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ విషయంలోనైనా యవనస్తులకి ఎక్కువ శోధనలు కలుగుతుంటాయి. మగపిల్లలకైనా ఆడపిల్లలు కానీ అలా తట్టుకోలేక ఏం చేస్తారు తెలుసా? పురుగుల మందు ఏదో ఒకటి వేసుకుంటారు. చనిపోతే అంతటితో అయిపోతుంది అనుకోండి. లేదు, నరకం ఉంది. ఇంకా అక్కడ కాలాల యేసయ్య చెంతకు వచ్చి, ప్రభువా ఈ సమస్య నుంచి చిక్కుకుపోయినాను ఆయన, ఈ సమస్య నుంచి నన్ను విడిపించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. ఖచ్చితంగా నువ్వు మర్చిపోయే రోజు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు కురుకుపోయి నీ ప్రాణం మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్య మన కోసమే జన్మించాడు, మన కోసమే పుట్టాడు. హల్లెలూయా. మన కోసమైన అవతరించాడు. వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య వెలిశాడు. హల్లెలూయా. ఆయన ప్రభువైన క్రీస్తు వారు. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రభు మనకు సహాయం చేస్తాడు. మీ ఉద్యోగాలు ఉన్నారా? ఉద్యోగాలు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? యేసయ్య కంప్లైంట్ చేయండి. హల్లెలూయా. మీ యొక్క సమస్యను ప్రభు తీర్చివేస్తాడు. మీ సంసారంలో ఏమైనా తేడాలు వచ్చాయా? మోకాలేసి యేసయ్యని అడగండి. ప్రభు కంప్లైంట్ చేయండి. దేవుడు మీ సమస్యలు తీర్చివేస్తాడు. హల్లెలూయా. మాకున్నాడండి చెప్పుకోవడానికి గొప్ప అండ కొండ దండ యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ప్రతి విషయంలో మనకు ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి గడ్డు విషయాలైనా ప్రభు మనకు సహాయం చేస్తే మనల్ని గొప్పవారిగా చేస్తాడు. ఆయన ఒట్టిగా పోనీయడు. ఆయన మనల్ని గొప్పవారిగా చేస్తాడంట. హల్లెలూయా. ఈ మధ్య ఒక కళ వచ్చింది అర్ధరాత్రిలో. ఒక కలగండ అర్ధరాత్రిలో అప్పుడు పగలంట ప్రార్థనలో ఉంటుంటాం కదా. హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించుము నన్ను నా యేసయ్యా. హల్లెలూయా. నా ప్రార్థనలన్నీ ఆలకించువాడా, నా స్తుతి స్తోత్రములన్నీ నీకే చెల్లించేదా. హల్లెలూయా. గొప్ప దేవుడు కలిగినాం. కళ ఏంటి చెప్పనా? అర్ధరాత్రిలో ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి. మా పాస్టర్ గారు చెప్పేశాం. పెద్ద బిల్డింగ్ ఉందండి. పైన ఒక ట్యాంక్ ఉంది, నీళ్ళ ట్యాంక్. నేను చంత చిమ్మ చీకటిగా ఉంది. ఆకాశానికి అంటుతుంది ఆ బిల్డింగ్. ఆ బిల్డింగ్ కి మరి నడుచుకుంటా ఎక్కిపోతున్నా బిల్డింగ్ ఎక్కి 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 బిల్డింగ్ పైకి పోయానండి. భయం వేస్తుంది. చుట్టూ చూస్తే చీకటిగా ఉంది. కానీ ఎలా నడుచుకుంటూ పోతున్నానో ఎక్కిపోతా పోతా పోతా ఉన్న పైకి ఎక్కాను. నీళ్ళు ట్యాంక్ లో నీళ్లు పొంగి పొర్లు కిందికి పారుతున్నాయండి. నేలకు పైనుంచి ఆకాశం అంతటి నుంచి కిందికి పారుతున్నాయండి. హల్లెలూయా. ఆ నీళ్ళలో దిగితే ట్యాంక్ అది నాకు గొంతు ఇంతవరకే ఉన్నాయి నీళ్లు. కానీ పొర్లి పారుతున్నాయి నీళ్లు. హల్లెలూయా. అది పాత కట్టడ అయితే ఎక్కి ఇక దిగిపోవచ్చుగా. లేదు, నాకు సంతోషం ఎక్కువై టప నీళ్ళు కొడుతున్నాను. హల్లెలూయా. నీళ్ళు చిమ్మిచి ఎగిరి పడుతున్నా నీళ్లు. హల్లెలూయా. ఆ కలలోని ఆనందం అనుభవించేస్తే. హల్లెలూయా. అయితే నీళ్లు పొర్లి పారుతున్నాయి. యేసయ్య మనము ఆయన పాదముల చెంత చేరి ఆయనకు మొరపెట్టిన హల్లెలూయా మన కన్నీళ్ళు తుడచడమే కాదు, ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కిస్తాడు. హల్లెలూయా. మనం ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయన బలంతో మనల్ని నింపి మనల్ని ఎక్కిస్తాడు. హల్లెలూయా. అంటే అంచలంచలుగా ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. మన ప్రభు అయిన క్రీస్తు వారు. ఆ ప్రభువుకి ఆ దినాల్లో ఆయన జన్మించడానికి ఒక్కరు కూడా ఏ ఇంట్లో స్థలమే లేదండి. అయితే ఆఖరిగా ఒకరు, మా ఇంటి వెనకాల పశువుల తొట్టింది, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అంటే ఆ పశువుల తొట్టిలో కూడా యేసయ్యను పడుకోబెట్టడానికి కూడా చోట్లేదు.
కనుకనే ఆ పశువుల దొడ్డిలో చోటు లేదు కనుక ఆ పశువుల తొట్టిలో యేసయ్యను పడుకోబెట్టాడు. హల్లెలూయా! అద్భుతం యేసయ్య జన్మ. హల్లెలూయా! మహా అద్భుతం యేసయ్య జన్మ. హల్లెలూయా! ఆయన ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా! ఆయన తగ్గించుకొని తను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి మనమందరం చేతులెత్తి ఆయన గొప్పతనాన్ని ఘనపరుస్తున్నాం. యేసయ్యే గొప్ప దేవుడు, యేసయ్యే శక్తిమంతుడు, చాలా చాలా గొప్పవాడైన. హల్లెలూయా! చాలా చాలా మంచివాడాయనని ఆయన ఘనపరుస్తున్నాం. చేతులెత్తి ఆయనను స్తుతిస్తున్నాం. హల్లెలూయా! సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనందరికీ సమాధానము. హల్లెలూయా! ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన నలిగిపోయాడు, ఆయన వేదన అనుభవించాడు మనకు సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, ఆనందం ఇవ్వడానికి. హల్లెలూయా! ప్రతి అవసరతలో మనకు కల్పించడానికి. హల్లెలూయా! ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన మరి పాస్టర్ గారు కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారికి కొంత సమయం ఇచ్చే సరిపోదు, 2 గంటలన్నీ ఇచ్చే వాంగ తృప్తి చెందుతుంది. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుత రీతిగా మనందరితో మాట్లాడి ఉన్నాడు. ప్రభు నామం మహిమపరచబడును గాక. ఈ సమయంలో మరి జ్యోతి వచ్చి ముందుకు పాట పాడుతుండగా దయచేసి అందరు లేచి నిలబడి మరి దేవుని బిడ్డలారా కానుకలు సమర్పించుకుందాం. యేసయ్య క్రిస్మస్ ఆరాధన కనుక మరి ఆయన గురించి చెప్పుకున్న తర్వాత మరి కానుకలు అనేటివి మరి చెల్లించాలి. గొప్ప కానుకిచ్చి ఆయన నామాన్ని మనం మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్